నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత యూట్యూబర్ ధృవరాతిపై సంచలన ఆరోపణలు చేశారు స్వాతి మాలివాల్ ఈమె ఆప్ ఎంపీ అన్న సంగతి మనందరికీ తెలిసిందే అయితే స్వాతి మాలివాల్పై దాడి దేశ రాజకీయాల్లోనే చర్చనీయాంశంగా మారింది ప్రస్తుతం ఈ కేసుని ఢిల్లీ పోలీసులు విచారిస్తున్నారు తాజాగా ఆమె ఆదివారం సంచలన ఆరోపణలు చేశారు ప్రముఖ యూట్యూబర్ ధృవరాతిపై ఆరోపణలు చేశారు ఆమ్ ఆద్మీ పార్టీ నాయకత్వం తన ఫిర్యాదును ఉపసంహరించుకునేలా బెదిరింపు ప్రయత్నం చేస్తుందని ఆప్ రాజ్యసభ ఎంపీ స్వాతి మాలివాల్ ఆదివారం అన్నారు యూట్యూబర్ ధృవరాతి తన క్యారెక్టర్ని దెబ్బతీసే విధంగా ఏకపక్షంగా వీడియోలు పోస్ట్ చేశారని ఆమె ఆరోపించారు అతన్ని సంప్రదించి అన్ని వివరాలు పంచుకోవాలని ప్రయత్నించినప్పటికీ అతను కాల్స్ మెసేజ్లను పట్టించుకోలేదని ఆమె తెలిపారు సోషల్ మీడియాలో తనకు అత్యాచారం హత్య బెదిరింపులు వస్తున్నాయని పేర్కొన్నారు ఇందుకు సంబంధించిన స్క్రీన్ షాట్లని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ నా పార్టీకి చెందిన నాయకులు వాలంటీర్లు అంటే ఆప్ నాపై హత్యాయత్నం బాధితులను అవమానించడం నాపై భావోద్వేగాలు రెచ్చగొట్టడం వంటి ప్రచారాన్ని నిర్వహించిన తర్వాత నాకు అత్యాచారం హత్య బెదిరింపులు వస్తున్నాయి యూట్యూబర్ ధృవరాతి ఏకపక్ష వీడియోలు పోస్ట్ చేసిన తర్వాత ఇది మరింత తీవ్రమైంది స్వతంత్ర జర్నలిస్టులమని చెప్పుకొని అతని లాంటి వ్యక్తులు ఇతర ఆప్ ప్రతినిధుల్లా ప్రవర్తించడం సిగ్గుచేటు అని ఆమె రాసుకొచ్చారు అదేవిధంగా అత్యాచారం హత్య బెదిరింపుల గురించి ఢిల్లీ పోలీసులకు నివేదిస్తున్నట్లు నేరస్తులపై కఠిన చర్యలు తీసుకుంటానని ఆశిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు ఏమైనా ధృవరాతి ఎంత నీచుడు అనే విషయాన్ని స్వాతి మాలివాల్ చెప్పకనే చాలా క్లియర్గా చెప్పుతో కొట్టినట్టు చెప్పారు మీరేమనుకుంటున్నారు కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఈ ఛానల్ మనందరిది సో ఒక్క సబ్స్క్రిప్షన్ ఈ ఛానల్ని నిలబెడుతుంది కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్రతి వీడియోని లైక్ చేయండి ఎక్కువగా షేర్ అవుతుంది అండ్ సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ ఉంటే ఖచ్చితంగా మంచి మంచి విషయాల్ని మీకు అందించడంతో పాటు మీ ప్రతి సమస్యను నా గొంతుక ద్వారా ప్రభుత్వానికి వినిపించేలా చేసి దానికి ఎప్పుడు నేను సిద్ధంగా ఉంటాను మీ అందరికీ తెలుసు నిజాయితీగా ముందుకెళ్ళే వాళ్ళకు సపోర్ట్ చేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు సో నేను నిజంగా నిబద్ధతతో నా వర్క్ చేస్తున్నాను అని మీకు అనిపిస్తే ఖచ్చితంగా సపోర్ట్ చేయండి ఎందుకంటే మనం రెంట్ బేస్డ్ ఎక్విప్మెంట్స్తో ఛానల్ నడుపుతున్నాం చాలా కష్టంగా ఉంది ఒక ప్రాపర్ ఆఫీస్ లేదు మంచి మంచి ఇంటర్వ్యూస్ మంచి మంచి పబ్లిక్ ఇష్యూస్ మీద డిబేట్స్ మంచి మంచి కార్యక్రమాలు చేయాలని ఉంటుంది బట్ మనకు ఒక ప్రాపర్ ఆఫీస్ లేకపోబట్టి దాన్ని నేను ముందుకు తీసుకెళ్ళలేకపోతున్నాను కనీసం రెంటల్గా అయినా ఒక ఆఫీస్ అనేది ఏర్పరచుకోవాలి అనుకుంటున్నాం మన ఛానల్ కోసం కాబట్టి ప్లీజ్ సపోర్ట్ చేయండి సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది 1 to 5 లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అండ్ స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి సో ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్ ఇది మన ఛానల్ అండ్ వ్యాపార ప్రకటనల కోసం కూడా మన ఛానల్ని సంప్రదించవచ్చు సో ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ జై భారత్